సంగారెడ్డి జిల్లాలోని ఎంఎన్ఆర్ విద్యాసంస్థ యాజమాన్యం తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లల అడ్మిషన్ల సమయంలో యాజమాన్యం సూచించిన విధంగానే ఫీజులు చెల్లించినప్పటికీ నెల రోజుల తర్వాత సర్టిఫికెట్లు ఫేక్ అంటూ యాజమాన్యం పేర్కొంటోందని ఆరోపించారు. అంతేకాకుండా విద్యార్థులు తిరిగి తరగతులకు హాజరు కావాలంటే మరో 2 లక్షల రూపాయల ఫీజు చెల్లించాల్సిందేనని యాజమాన్యం చెబుతోందని తల్లిదండ్రులు వాపోయారు. సమస్యపై యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన తమను సెక్యూరిటీ సిబ్బందితో బయటకు పంపించారని ఆరోపించారు. దీంతో తమ పిల్లల చదువుకు నష్టం కలగకుండా న్యాయం చేయాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను ఆశ్రయించారు. వారి సమస్యను విన్న ఎమ్మెల్యే వెంటనే ఎంఎన్ఆర్ యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదని, వారి విద్యకు ఆటంకం కలగకుండా సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. క్వాలిఫై కాకుండా ఆప్షన్ చెప్పించేసండి డైరెక్టర్ ఏం చేస్తాం సార్. ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోండి అది ఒక ఆప్షన్. అవును సార్, కాదనట్లేదు. 1 month క్లాసెస్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పడం ఏంటని నాకు వస్తుంది. లాస్ట్ ఆప్షన్ ఒకటి కంప్లైంట్ చేయటం మీ ఏజెంట్ కి, బ్రోకర్ కి, లేదా మీరు ఒరిజినల్ సర్టిఫికెట్లన్నీ సిద్ధం చేసి మీరు రాసుకోండి. సార్, ఎంఎన్ఆర్ కాలేజ్ ఇష్యూ వల్ల మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఆల్రెడీ అడ్మిషన్ తీసుకొని మేము 2 months అయింది. కాలేజీలో ఆల్రెడీ అడ్మిషన్ ఫీజు కట్టించుకున్నారు. ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కూడా కట్టించుకోవడం జరిగింది. ఆల్రెడీ 1.5 month నుంచి కాలేజీకి వెళ్తున్నాడు మా అబ్బాయి. ఇప్పుడు మొన్న 3 days బ్యాక్ స్టూడెంట్స్ని అందరినీ పిలిచి ఒక 80 members 70 members దాకా పిలిచి మీ మొత్తం జీమెయిల్స్ ఫేక్ పెట్టారు, ఇది పెట్టారు, అది పెట్టారు, మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి బెదిరించడం జరిగింది. ఆ రోజు స్టూడెంట్స్ భయపడిపోయి అసలు ఇంటికి కూడా లేట్గా వచ్చారు. తర్వాత ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే ఈ విధంగా పిల్లలు ఈ విధంగా జరిగిందని చెప్పారు. మేము 3 days నుంచి మేము కాలేజీకి పోతున్నాం. కాలేజీకి పోయి మీరు ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నారు, సెమిస్టర్ ఫీజు కూడా కట్టించుకున్నారు కదా, ఈ రోజు ఏమొచ్చింది మీకు, ఏమన్నా ప్రాబ్లం అంటే పేరెంట్స్ని పిలవాలి కదా అని మాట్లాడితే వాళ్ళు నిన్న ఒకరు మాట్లాడినారు, ఈ రోజు ఎస్కేప్ అయ్యారు. ఈ రోజు మాట్లాడినాడు, మళ్ళీ 2 days తర్వాత రమ్మన్నారు. ఈ విధంగా ఎవరితో మాట్లాడితే మేము మరుసటి రోజు ఉండడం లేదు, ఎస్కేప్ అయిపోతున్నారు. మాది ఎటువంటి తప్పు లేకపోయినా కూడా మీరే తప్పు చేస్తున్నారు, మీ అబ్బాయి తప్పు చేశారు, లేదా మీ పేరెంట్స్ తప్పు చేశారని మాట్లాడుతున్నారు. మొత్తం తప్పు అంతా యాజమాన్యానికి, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ. సార్, ఫీజు వచ్చేసి మేము 1 lakh మాట్లాడుకున్నాం ఆ రోజు. అది 2 times కట్టుకునేటట్టు మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ 50,000 అడ్మిషన్ ఫీజు ఒక 20,000 దాకా కట్టించుకున్నారు. మళ్ళీ ఎక్స్ట్రా అది ఇది చెప్పి ఎగ్జామ్ ఫీజు అది మళ్ళీ 10,000 దాకా కట్టించుకున్నాం. అంతా మేము కట్టేసాం. ఈ రోజు ఏం చెప్తున్నారు, మీ ఫీజు కావాలని మీకు ఇచ్చేస్తాం రిటర్న్, ఇవి సరిలేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్పి వాళ్ళే సృష్టించుకొని ఈరోజు మళ్ళీ ఏదో రకరకాలు మాట్లాడుతున్నారు. ఫుల్ అమౌంట్ కట్టాలా, 1,60,000 కట్టాలా, 1,80,000 కట్టాలా అని చెప్పి ఫిగర్లు చెప్పట్లేదు. కానీ ఇది ఈ విధంగా వాళ్ళ దొంగనాటకాలు, లేదంటే డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాము, మీరు ఎక్కడ కావాలంటే వెళ్ళండి అని మాట్లాడు. ఈ రోజు అన్ని కాలేజీలన్నీ క్లోజ్ అయిపోయినాయి, అడ్మిషన్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పటికిప్పుడు వెళ్ళాలంటే ఎలా వెళ్తాం మేము చెప్పండి. ఇంకా 2 days అది కూడా ఏం చెప్తున్నారు, ఈ రోజు మాట్లాడుతున్నాం, మాకు థర్స్డే వరకు టైం ఇవ్వండి, ఇంకా 5 రోజులు ఉంది. మండే రోజుతో క్లోజ్ అయిపోతాయి అన్ని కాలేజీలన్నీ. థర్స్డే వరకు, గురువారం వరకు మేము ఏం చేయాలని మాట్లాడుతున్నాం. గురువారం రోజు మీకు చెప్తామంటున్నారు. అప్పటి వరకు ఏ కాలేజీ ఉండదు. ఈ విధంగా మేము రోడ్డు పడాల్సి వచ్చింది. సార్, మేము ఇక్కడ ఎంఎన్ఆర్ యూనివర్సిటీకి ఇష్యూ మీద వచ్చాము. మా పిల్లల అడ్మిషన్స్ కోసము అడ్మిషన్స్ ఇచ్చాము అక్కడ. అయితే అప్పుడు స్టార్టింగ్లో మాకు చెప్పింది ఎంత అంటే, ఫీజు మీకు ఇంత కన్సెషన్ ఇస్తాము, 1 lakh సంథింగ్ అట్లా చెప్పారు. చెప్పినప్పుడు మేము అన్ని సర్టిఫికేట్స్ ఇచ్చాము, ఓకే అన్నారు, అంతా అయిపోయింది. ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టుకున్నారు, అడ్మిషన్ ఫీజు కట్టుకున్నాము. అన్నీ కూడా బయట కూడా కాదు సార్, ఎంఎన్ఆర్ యూనివర్సిటీలోనే కట్టాము. వాళ్ళ కన్సల్టేషన్స్ వాళ్ళే మాట్లాడారు, అన్నీ మాట్లాడారు. మేము ఇంత కట్టుకోలేము సార్ అని చెప్పారు కూడా. పదే కాల్స్ చేసి కూడా మాకు ఫోర్స్ చేసి కట్టించుకున్నారు. సరే జాయిన్ అయినాం సార్. అందరం ఇక్కడ సంగారెడ్డి లోకలే సార్. ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అంటే మంచిదని చెప్పేసి, ఇక్కడ మాకు దగ్గరలో ఉంటుందని చెప్పేసి మేము జాయిన్ అయ్యాం సార్. ఇప్పుడు 1 month క్లాసెస్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. వీళ్ళు కాలేజ్ పిల్లలు, మా పిల్లలు అందరూ అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, మీకు అంతా ఫేక్ సర్టిఫికేట్ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అప్పుడు తీసుకున్నది వాళ్ళే సార్, వాళ్ళే చేశారు, అంతా వాళ్ళు చేశారు. ఆల్రెడీ సెమిస్టర్ ఫీజు కట్టిన తర్వాత కూడా పిల్లల మీద కూడా ఇట్లా బెదిరించారు. మాట్లాడడానికి వెళ్తే కూడా సెక్యూరిటీ ద్వారా బయట గెంటేశారంట సార్ వాళ్ళు. గెంటేసిన తర్వాత మరి పేరెంట్స్ని పిలిపించి మాట్లాడాలి సార్.
స్టూడెంట్స్ మీద ఎందుకు ప్రతాపం వాళ్ళది, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము వాళ్ళ కన్సల్టెన్సీ కూడా మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారు, మేనేజ్మెంట్కి తెలియకుండా మేము ఏ పని చేయలేదు, వాళ్ళ ద్వారానే మేము ఇవన్నీ తీసుకున్నాము. డబ్బులు ఇప్పుడు ఏమంటున్నారు సార్, 2 lakhs వరకు కట్టమన్నారు. మొత్తం ఫీజు కడితేనే ఉండండి, లేదంటే సర్టిఫికేట్స్ వెనక్కి ఇచ్చేస్తాము, వెళ్ళిపోండి అంటున్నారు సార్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవాలి, మా పరిస్థితి ఏంది? మేము ఇంతవరకు మేము ఫిక్స్ అయ్యాం సార్, మేము అందరం ఎంప్లాయీసే, ఎవరం కూడా ఇది కాదు కదా సార్. బయటకు వెళ్ళి మేము ఎక్కడ ఇది చేసుకోవాలి, మా పిల్లల పరిస్థితి ఏంది, మా పేరెంట్స్ పరిస్థితి ఏంది? ఇక్కడికి వచ్చాం సార్. 1 lakh చెప్పారు సార్, ఇయర్లీ 1 lakh. అడ్మిషన్ ఫీజు ఏమో 16,000 చెప్పారు సార్. 16,000 కట్టాము. 2 times కట్టుకోమన్నారు, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్. ఫస్ట్ సెమిస్టర్ 50,000 కట్టేసాం సార్. కట్టేసిన తర్వాత క్లాసెస్కి అటెండ్ అయ్యారు, అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫుల్ అమౌంట్ కట్టాలి, ఫుల్ అమౌంట్ కడితేనే మీకు అటెండెన్స్, లేకపోతే క్లాసెస్కి కూడా రానివ్వట్లేదు సార్. పిల్లల్ని మాత్రం బాగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళేమో మా దగ్గర వచ్చి వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మాకు న్యాయం ఎక్కడి నుంచి జరుగుతుంది.